యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏమైందే అలాగే ఆగిపోయావు? ఒరే, ఈ వేషాలేంటి? మీరిలా వంట పనులు చేయడమేంటి? పనివాళ్లంతా ఏమయ్యారు? అదే మాకు అర్థం కావట్లేదు పెద్దమ్మా. అంటే రాత్రి ఏదో చప్పుడు వినపడినట్టు అనిపిస్తే నేను లేచి వచ్చాను. ఆ చప్పుడు నాకు వినిపించింది, నేను వచ్చాను. ఇద్దరం ఎదురుపడి వంటగదిలోకి వచ్చేసాం. పనోళ్ళెవరూ కనబడలేదు. వాళ్ళ కోసం ఇల్లంతా వెతికాం. నానమ్మా, రాత్రి నువ్వు తెల్లారుజామునే వీళ్ళు భోజనాలు చేయాలన్న విషయం నాకు గుర్తొచ్చింది. ఇవన్నీ ఎక్కడివక్కడ ఉండిపోతే నోములు ఆగిపోతాయోనని మేమిద్దరం ఈ పనులన్నీ చేస్తున్నాం. తమ్ముడు, నేనేం చేయాలరా ఇప్పుడు? అనయ్య, పైకొచ్చిన పాపను లోపలికి నెడుతూ ఉండు. మిగతాది నేను చూసుకుంటూ ఉంటాను కదా. సరే అయితే. తమ్ముడు, కాసేపు నేను రుబ్బుతాను. కానీ అన్నా, ఇట్టా కాదు, కాస్త గట్టిగా తిప్పో. ఓకే. ఏందనే అప్పుడే అలసిపోయావా? పద, ఇద్దరం కలిసి రుబ్బుదాం. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. నలభీముల్లా అలా వంట చేసి ఉన్నానమ్మా. బులేమా, మీరింకా భోజనాలు చేయొచ్చు. ఈ యదవ ఆఖరికి నా కొడుకుని కూడా పనోడిగా మార్చాడు. వేస్ట్ ఫెలో. అన్నయ్యలు అద్భుతమైన పనులు చేసి వదినల వ్రతానికి ఏ ఇబ్బంది లేకుండా చేశారు. మీరు గ్రేట్. మీరు ఇంకా యువతలకు వస్తే వదినలకు భోజనాలు, అందరికి అట్లు వేసి మేమే వడ్డిస్తాం. హలో చెల్లెమ్మా, వంట చేసిన వాళ్ళం మేము వడ్డించలేమా? తమ్ముడు అన్నది కరెక్ట్. ఇంత చేసిన వాళ్ళం ఆ కాస్త చేయలేమా? ఇంతమందికి అట్లు అందించటం అంత తేలిక కాదు నాన్న. వెంటనే వేడి వేడి అట్లు వేస్తూ ఉంటే తినడానికి ఇబ్బంది పడతారేమో గానే మేము అస్సలు ఇబ్బంది పడమమ్మా. సూర్యోదయానికి ముందే వాళ్ళు భోజనాలు చెయ్యాలరా. మీరు బయటికి పదండి. నాన్న తారక్, నీకు వంట అది ఏమొచ్చురా? నువ్విట్రా. తమ్ముడిని ఫాలో అయితే ప్రాబ్లం ఏం ఉండదు మామ్.
పైగా ఇష్టమైన వాళ్ళ కోసం చేసే పని కష్టం అనిపించదు మోమ్. పిన్ని అట్లు చాలా బాగుండాయి, నువ్వు కూడా ఓ పట్టు పట్టు. ఛ, అసలు నోముకే ఎసరు పెడదామనుకుంటే ఈ శేఖర్ గాడు నా కొడుకుని వంటవాడిగా మార్చాడు. ఆఖరికి సర్వర్ని కూడా చేస్తున్నాడు. బులెమ్మా అక్కడ భోజనానికి మీరంతా సిద్ధంగా అండి. మేము అట్లు తినడానికి రెడీ. నేను రెడీ. బులెమ్మా, సిద్ధంగా అండి. హ. నానమ్మ, పెద్దమ్మ, మీరు కూర్చోండి. మేము వాళ్ళకి భోజనాలు అట్లు వడ్డిస్తాం. మోమ్, నువ్వు కూడా కూర్చో. నాకింత పొద్దున్నే తినే అలవాట్లేదు. నోములు మీరే కదా నోచారు, మీరు తినండి. హలో, మాకు అట్లు పెట్టాలి. అనయా అట్లు తీసుకునిరా. ఆ, ఆ? పెట్టు. అనయా ఆ. పెట్టి. అరే, అట్లు అడిగింది నేనురా. సారీ డాడ్, వాళ్ళనుకున్నా. నాకు తెలుసురా మీ వేషాలు. ఎంతైనా వాళ్ళ తర్వాతే మనం బావగారు. హ, కరెక్టేనండి. ఇంత గొప్పింటి బిడ్డలయ్యుండే ఇన్ని పనులు వాళ్ల మీద ప్రేమతో చేయటం నా పిల్లల అదృష్టం. బులెమ్మా, వ్రతం పూర్తయ్యేదాకా ఏమీ తినకూడదు. నా మాట విని ఇంకో అట్టేసుకో. అసలే నీకు ఆకలి ఎక్కువ మిథున, బాగా తిను. ఇది మీ గొంతు జారితే ఆకలి అగ్నిలా మొదలవుతుంది, ఉపవాసం అటకెక్కుతుంది, నోము పడకేస్తుంది. బులెమ్మా, ఇంకో అట్టేయమంటావా? ఆహా వద్దు, ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది. ఇంకో ట్రై చేయొచ్చు కదా. ప్లీజ్ తారక్, హెవీ అయిపోయింది. వారున్నప్పుడు కూడా ఇలాగే వద్దు వద్దన్నా బలవంతంగా తినిపించేవారు. నాన్న తారక్, శేఖర్, మీరింత పనిచేస్తుంటే నా మనసు తరుక్కుపోతుంది నాన్న. మీకు నేనట్లు పోసిస్తాను, మీరు తినండి. మీరక్కడికి వెళ్ళి కూర్చోండి. ఓకే మామ్. అత్తయ్య, నేనేమైనా హెల్ప్ చేయనా? వీళ్ళ ఇష్టాలు మీ మీద, నా ఇష్టాలు నా బిడ్డల మీద. చెయ్యని అమ్మా, కాస్తన్నా తిరిగి అరిగించాలి కదా.
ఇది చూసారా? ఆ, ఆ, మ్మ్. ఆ, 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 ఆ. మీరు వెళ్ళి కూర్చోండి. సరే మామ్. విని వెళ్ళు. బాగా పోయి. మ్మ్. అమ్మ వైష్ణవి, మిథున, రాత్రి దాకా ఉపవాసమేగా, నీరసం రాకుండా ఉంటుంది. ఈ పాలు తాగండి. ఏనుగు మేత వేసినా మీ ఆకలి ఆగదు. వ్రతంలో ఏ 100 సార్లు తింటారో, ఇక అట్ల తద్ది ఉట్ల తద్దే. మామ్, ఎంతసేపు? తెస్తున్నా నాన్నా. అనయ్య తీసుకో. పాతిక సంవత్సరాల క్రితం మీరు నాకు ప్రేమతో ఇచ్చిన కానుక. ఇది నా మెడలో ఉంటే మురిపంగా చూసేవారు, మురిసిపోయేవారు. మీతో పాటే నా సంతోషాలన్నీ దూరం అయిపోయాయి. ఎప్పుడు దీన్ని లాకర్లోంచి తీసే అవసరం కూడా రాలేదు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత కోడళ్ళొచ్చి పండుగలు తెచ్చారు. చిన్ని చిన్ని సంతోషాలు తొంగి చూస్తున్నాయి. నాకు సంతోషం అంటే మీరే కదా. అందుకే మీరు నా వెంటే ఉన్నారన్న భావనతో ఇవాళ దీన్ని నా మెడలో వేసుకుని పిల్లలతో పాటు మీకు నాకు ఇష్టమైన మన గుడికి వెళ్తున్నానండి. మన గుడికి వెళ్తున్నాను. భర్తతోనే సంతోషాలు పోయాయి. 25 ఏళ్ల క్రితం పక్కన పెట్టిన లాకెట్ తిరిగి కోడళ్ళు సంతోషాలు తెచ్చారని
సింగారించుకుంటున్నావా? నిన్నీ జన్మలో సుఖంగా సంతోషంగా ఉండనివ్వను, కాక ఉండనివ్వను. ఏంటిది? ఎప్పుడూ లేనిది కుంకుమ ఇలా రాలిపోతోంది. అక్క గా 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 పెద్దయిన పారిపోయింది అక్క. అక్క 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 నన్ను క్షమించక్క అక్క. రే, కాళ్ల మీద పడుడు కాదు, పారిపోయినోడిని పట్టుకొస్తేనే మీ ప్రాణాలుంటాయి. ఈ మాట బాస్కి తెలియక ముందే గాణ్ణి నా కళ్ళ ముందుంచాలే, లేకపోతే మీ అందర్నీ కైలాసానికి తోల్తా. గాడు యాడున్నా ఈడ్చుకురండ్రి, పోండ్రి. అట్లే అక్క. రే నడురా, రారా. ఇప్పుడు గాడు పారిపోయిండని బాసుకు తెలిస్తే జిందగీలా ఫస్ట్ టైం గుండె గబరాయిస్తుంది.
ఆలయ నిర్మాణదాతలు, వంశ పారంపర్య ధర్మకర్తలు ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ దైవ దర్శనానికి రావటం ఎంతో సంతోషంగా ఉందమ్మా. మీరు రావడం స్వామివారికి ఎంతో ఆనందం కలిగిస్తుందమ్మా. ఈ ఆలయాన్ని పునరుద్ధరించిన మా పెద్దబ్బాయి ఆనంద సాగర్ మాకు దూరం అయ్యి సంతోషాలని దూరం చేశాడని ఆ దైవానికి తెలిసిన విషయమే కదండి.